హాయ్ అండి. చేపల పులుసు ఎప్పుడు చేసినా నేను చేసే మసాలా పేస్ట్ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్న చేపల పులుసు ఒకసారి తయారీ విధానం చూడండి. ముందుగా మిక్సీ బౌల్ తీసుకొని వెల్లుల్లి ఒక 10 రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, 10 రూపాయల గసగసాలు, ఓ 12 లవంగాలు, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక అర స్పూను జీలకర్ర వేసి పేస్ట్ చేసుకోండి. నేను 3 కూరలకి ఇంత పేస్ట్ చేశాను. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే చేసుకోండి. ఈ పేస్ట్ ఒకటి ఉంటే చాలండి. ఎటువంటి కూర అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి అన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ఒక స్పూన్ వేసి ఇంకొద్దిగా వేసుకొని బాగా వేగనివ్వండి. బాగా వేగిన తర్వాత ఇలా చిన్న చేపలు తీసుకున్నాను. ఇవి కానగడతలు అంటారు ఈ చేపల్ని. ఇప్పుడు ఉప్పు, కారం వేసి ఒకసారి బాగా ఇలా కుదుపుకోవాలన్నమాట. కలిపేయకూడదండి. ఇప్పుడు పులుపుకి తగ్గట్టు చింతపండు పులుపు వేసుకొని మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత ఉప్పు, పులుపు అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం. అంతేనండి, సింపుల్.